కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతమైంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పటికే 2 పర్యాయాలు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించి లోపాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నివేదిక ప్రకారం ప్రభుత్వం బ్యారేజీల రక్షణ, పునరుద్ధరణ పనులను 3 ఏజెన్సీల ద్వారా చేపట్టి లోపాలపై చర్యలు తీసుకునేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్తో విచారణ చేపట్టారు. జస్టిస్ చంద్రఘోష్ పెద్దపల్లి జిల్లా సుందిళ్ల పార్వతి బ్యారేజీని సందర్శించి బ్యారేజీలో చేపట్టిన మరమ్మతు పనులను పరిశీలించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై విచారణలో భాగంగా సుందిళ్ల బ్యారేజీని సందర్శించినట్లు తెలిపారు. బ్యారేజీని క్షుణ్ణంగా పరిశీలించి జరుగుతున్న పనులు, వినియోగించిన మెటీరియల్ గురించి అడిగి తెలుసుకున్నారు. రైట్, మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణపై మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సతీష్. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మొదటి నుంచి కూడా భిన్నాభిప్రాయాలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో అటు మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతున్నాయో దానికి సంబంధించి కేంద్ర జలవనరుల శాఖ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా దానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కానీ క్షేత్రస్థాయిలో దానికి సంబంధించినటువంటి పరిశీలన కావచ్చు, దానికి సంబంధించినటువంటి మరమ్మతుల విషయంలో కూడా పూర్తి స్థాయిలో బయటికి రానటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి వర్షాకాలం సమీపించేటువంటి లోపు పూర్తి స్థాయిలో మరమ్మతు చేయాలనేటువంటి అంశాన్ని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ దానికి సంబంధించిన ఒక క్లారిటీ అనేటువంటి కనబడడం లేదు. ఇటు మరమ్మతులకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి గేట్లు తీసేటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో గేట్లు తీస్తే పిల్లర్స్ కి ఇంకా ఇబ్బంది కలిగేటువంటి ప్రమాదం ఉందంటూ వాటిని తీసేటువంటి పరిస్థితి, పిల్లర్లు ఎత్తేటువంటి పరిస్థితి లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఆ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి అసలు ఏం జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించి పలుమార్లు ఇప్పటికే గోస్ కమిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలన చేసినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో బయటకు అయితే నివేదించినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ జరిపేందుకోసం మరోమారు కమిటీ కూడా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.